పిడుగుపాటు. వర్షాకాలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతుండటం సహజం. అప్పుడు గుండె లవిసిపోయేలాంటి పెద్ద పెద్ద ఉరుముల శబ్దం వినిపించగానే ఉరుము వెంట పిడుగులు పడతాయని చచ్చేంత భయమేస్తుంటుంది అందరికీ. ఈ పిడుగు అంటే ఏమిటో తెలుసుకునే ముందు దీనికి సంబంధించిన సామాన్య జనుల నమ్మకాలను నా చిన్ననాటి అనుభవాలతో జోడించి చెప్తాను. నా చిన్నతనంలో మా ఊళ్ళో కుండపోత వర్షం పడుతున్నప్పుడు పెద్ద ఉరుము శబ్దం వినిపించగానే మా నాన్నగారు అర్జున అర్జున అనేవారు. మా అమ్మేమో అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి అనేది. పిల్లలమైన మమ్మల్ని కూడా అలా అనుకోమని చెప్పేవాళ్ళు. అలా ఎందుకు అంటే ఆకాశంలో అర్జునుడు రథం నడుపుతున్నప్పుడు ఆ రథశీల ఊడి కింద పడితే అదే పిడుగు అని నమ్మేవాళ్ళు గనుక. నేను కూడా అది నిజమేనని నమ్మి పిడుగు అంటే ఆకాశం నుంచి పెద్ద ఇనప గూటం లాంటిదేదో కింద భూమి మీద నడుస్తున్న వాళ్ళనెత్తిన పడుతుందేమో అని అనుకునేదాన్ని అమాయకంగా. కానీ ఇప్పుడు సైంటిఫిక్గా పిడుగు అంటే ఏమిటో తెలిసాక అప్పటి నా అమాయకత్వానికి నేనే నవ్వుకుంటూ ఉంటాను. ఇప్పుడు అసలైన పిడుగు గురించి పిల్లల్లా కాకుండా శాస్త్రజ్ఞానంతో పిడుగుల్లా మాట్లాడుకుందాం. పిడుగు అన్నది తెలుగు పదం. అశని, నిర్ఘాతము, భిత్తిక, వజ్రము అన్నవి పిడుగుకు పర్యాయ పదాలు. ఇందులో అశనిపాతము అంటే పిడుగుపాటు అనే పదాన్ని మనం ఎక్కువగా వాడతాం. ఆంగ్లంలోనేమో థండర్ బోల్ట్ అంటారు. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఆకాశంలో మేఘాల మధ్య పెద్ద ఘర్షణ ఏర్పడి పెద్ద విద్యుత్తు పుడుతుంది. ఆ తీవ్ర విద్యుత్తు ప్రవాహ రూపాన్ని ధరించి శక్తి విస్ఫోటనమై భూమి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉన్న చోట భూమి మీద పడి చెట్ల మీద పడితే చెట్లు, ఇళ్ల మీద పడితే ఇళ్ళు, మనుషుల మీద పడితే వాళ్ళు కాలిపోవటం జరుగుతుంది. ఒక్క మాటతో చెప్పాలంటే పిడుగు అంటే ఏ ఇనుప ఘూటమో కాదు, విద్యుత్ ప్రవాహం. చెట్లున్న చోట భూమి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది గనక వర్షం వచ్చినప్పుడు చెట్ల దగ్గర నిల్చోవద్దు అని పెద్దలు చెప్తుంటారు. ఇదే పిడుగుపాటు అంటే. ధన్యవాదాలు.